నమస్తే. బీసీలకు చట్టసభల్లో 42% రిజర్వేషన్లు. సో వీటి కోసం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు గతంలోనే 2-3 నిర్ణయాలు తీసుకున్నాడు. అది అందరికీ తెలుసు. తీర్మానం చేయడం, ఆర్డినెన్స్ తీసుకురావడం, ఢిల్లీ వేదికగా మరో పక్కన కేంద్ర ప్రభుత్వం పైన ఒక ప్రెషర్ తీసుకురావడం లాంటి అంశాలు ఆయన చేసినటువంటి పోరాటం. సో ఇప్పుడు తాజాగా 50% రిజర్వేషన్లు ఏవైతే స్లాబ్ ఉందో దాన్ని సవరిస్తూ ఒక పక్కన జీవో తీసుకురావడం జరిగింది. అసలు ఈ జీవో వల్ల 42% రిజర్వేషన్లు బీసీలకు సాధ్యమేనా? సో బీసీ సంఘాల నాయకులు ఏమనుకుంటా ఉన్నారు? రేవంత్ రెడ్డి యొక్క నిర్ణయం పట్ల వాళ్ళు హర్షం వ్యక్తం చేస్తారా, లేకపోయినట్లయితే ఇది కేవలం బీసీలను మోసగించేందుకు మాత్రమే రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయంగా చూస్తారనేటువంటి అంశాలు మాట్లాడదాం. మనతో పాటు బీసీ సంఘాల నేతలందరూ కూడా ఉన్నారు. మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఏంటిదన్న, బీసీలకి 42% రిజర్వేషన్ల పైన పెద్ద ఎత్తున కూడా మీలాంటి వాళ్ళు బీసీ సంఘాలు పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో తీసుకున్నటువంటి నిర్ణయం జీవోని తీసుకురావడం, సో ఈ జీవో ద్వారా ఇప్పుడు పరిష్కారం అయ్యేటువంటి అవకాశం ఉంటుందా? ఆ నిర్ణయాన్ని ఏ విధంగా చూస్తారు? నా పేరు మణికంఠ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నిన్న అసెంబ్లీలో జరిగినటువంటి బీసీ 42% రిజర్వేషన్ని మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఆల్రెడీ ఇంతకుముందుకు రాష్ట్రపతికి ఒక బిల్లు ఉంది, అది అట్లే ఆగిపోయింది. రెండవది గవర్నర్ ద్వారా ఆర్డినెన్స్ ప్రకారంగా ఉంది. ఇప్పుడు మూడో దఫా ఇప్పుడు అసెంబ్లీలో జీవో చేసారు. దీని ప్రకారంగా మనకేందంటే 243D6 ప్రకారంగా ఓన్లీ ఆ రాష్ట్రంలో ఉన్న పరిపాలన వ్యవస్థ గురించి, దాంట్లో ఉన్న రిజర్వేషన్ల గురించి రాజ్యాంగంలో ఖచ్చితంగా రాసి ఉంది. అది ఏమనంటే ఆ రాష్ట్రాల పరిధిలో ఉన్న హక్కుల్ని ఏదైనా సరే రిజర్వేషన్ల గురించి వాళ్ళు జీవో ద్వారా చేసుకునేది అనేది ఒక కాలం ఉందన్నమాట. దాని ప్రకారంగానే మన రాజ్యసభ సభ్యులు గౌరవ ఆర్ కృష్ణన్న గారు కూడా ఇంతకుముందుకు ఇటీవల కాలంలో మన రేవంత్ రెడ్డి గారు కూడా ఒక సందర్భంలో చెప్పారు. సుమారు గంటన్నర టైం తీసుకొని కూడా ఈ రిజర్వేషన్ల అంశాల గురించి, తర్వాత మనం రేపు ఫ్యూచర్లో మనము ఈ జీవో ద్వారా మనం తీసుకుంటే ఏం జరుగుతూ ఉంటుంది, దాని న్యాయ సలహాలు ఏంటిదని కూడా అన్న ద్వారా తీసుకున్నారు. దాని ప్రకారంగానే అన్న ఇంతకుముందు కూడా ఆర్ కృష్ణన్న గారు డెడికేషన్ కమిషన్ వేయడానికి హైకోర్టులో అన్నగారు రిట్ పిటిషన్ వేశారనమాట. దాని ప్రకారంగానే డెడికేషన్ కమిషన్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వేసింది. దాని ప్రకారంగానే నిన్న అసెంబ్లీలో మళ్ళీ జీవో తీసుకొచ్చారు. అంటే ఇప్పుడు ఆ సుదీర్ఘమైన 45 సంవత్సరాల బీసీల సమస్యల పైన అవగాహన ఉన్న ఒక పెద్ద మనిషితోటి ముఖ్యమంత్రి అయినే స్వయంగా సలహాలు సూచనలు తీసుకొని ఆయన చేసిన కోర్టులో పిటిషన్ వేసిన ద్వారానే నిన్న బీసీ రిజర్వేషన్ల గురించి చేస్తున్నామని చెప్పారు. కాబట్టి మేము దాన్ని స్వాగతిస్తున్నాము. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరో కొన్ని రిజర్వేషన్ల గురించి ఏదో వాళ్ళకు ఉన్న అవగాహన ప్రకారంగా కోర్టుకు వెళ్తారని చెప్పేసి, ఒకరు సుప్రీంకోర్టు అని చెప్పి, ఒకరు హైకోర్టు అని చెప్పి ఇప్పటికే సంవత్సరంన్నర దాటిపోయింది. ఫిబ్రవరి 1 వరకు పోయిన సంవత్సరం 24లో అయిపోయింది. ఇప్పటి వరకు సంవత్సరం మీద 8 నెలలు కావస్తుంది. ఇంకా నువ్వు కాలయాపన చేస్తూ మోకాలు బీసీల రిజర్వేషన్ల గురించి మోకాలు అడ్డేస్తే బీసీలు ఎవరు ఊరికెళ్ళలేరు. చాలామంది చాలా విశ్వ ప్రయత్నాలు మా రిజర్వేషన్ల కోసం మేము బిచ్చమడుకునే స్థాయి ఉండాలన్నా 60% ఉన్న మా జనాభాలో మేము ఇంకా ఎన్నాళ్ళు ఈ వెట్టి చాకిరి, ఇంకెన్నాళ్ళు మా రిజర్వేషన్ల కోసం పోరాటం. స్వతంత్రోద్యమంలో మేము పాల్గొన్నాం, ఇంతకుముందుకు తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నాం. బీసీలో 60% ఉన్నాం. ఇంకా బీసీల కోసం రిజర్వేషన్ ఇంకా కొట్లాడాలన్నా 10% ఉన్న వీళ్ళ దగ్గర మోకాలు అడ్డు చెప్తుంటూ కోర్టు కేసులు అని చెప్పేసి ఇంకో 50% సీలింగ్ ఉందని చెప్పేసింది. ఏ రాజ్యాంగంలో కూడా సీలింగ్ లేదు. ఎక్కడ కూడా గౌరవ మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కూడా ఎక్కడ కూడా రిజర్వేషన్లో 50% సీలింగ్ పెట్టి 50% జర్నల్ పెట్టాలని ఎక్కడ కూడా లేదు. కేవలం వీళ్ళ రాజకీయ ప్రోద్బలంతో రాజకీయ అవకాశాల కోసం ఈ బడుగు బలహీన వర్గాలనే పేరు తీసుకొచ్చారు. వీళ్ళు కులవృత్తుల వారిని బడుగు బలహీన వర్గాలను తీసుకొచ్చి వాళ్లకు ఒక మా దగ్గర పనిచేసే వాళ్ళలాగా కులవృత్తుల లాగానే చేసి వాళ్ళని ఇంతవరకు కూడా రాజాధికారం దిశగా లేకుండా, వాళ్లకు రిజర్వేషన్ల దిశగా వాళ్ళ హక్కుల్ని సాధించుకోకుండా వాళ్ళకు విద్య, ఉద్యోగ, రాజకీయ ఒక మనిషి సగటు కామన్గా మనం బతకాలి, ఒక వాళ్ళ హక్కుల్ని కాపాడుకోవాలనంటే 100% వాళ్ళ జాతిలో ఎవరైతే ఉన్నారో వాళ్లకు సరైన లీడరు, సరైన విద్య, సరైన ఉపాధి అవకాశాలు ఉన్నప్పుడే 100% ఆ జాతి నిలబడగలుగుతుంది. కాబట్టి వీళ్ళు 1% ఉన్నవాళ్ళు, 5% ఉన్నవాళ్ళు, వాళ్ళు 10% వరకు వాళ్ళు ఈరోజు తీసుకొచ్చి 60% ఉన్న వాళ్ళకు 6% కూడా ఇవ్వట్లేదు. ఎందుకంటే మొన్న అసెంబ్లీలో బడ్జెట్లో ఎంత కేటాయించారు? 11% కేటాయించారు. 25,000 కోట్లు అని చెప్పేసి మొత్తము గవర్నమెంట్ 5 సంవత్సరాలు నడిస్తే 1,00,000 కోట్లు బీసీలకు అని చెప్పేసి మనకు ఏమాత్రం ముట్టికాయలు చూపించింది. దాన్ని అడిగేవాడు నాదుడే లేడు. ప్రతిపక్షంలో ఉన్న వాళ్లకు కేవలం బీసీల సమస్యల పైన కాకుండా కేవలం రాజకీయ స్వలాభం కోసమే ఇస్తున్నారు.
కాబట్టి మేము ఇప్పటికైనా చెప్తున్నాం, బీసీలము దేనికైనా తెగించి కొట్లాడడానికి, తెగించి చేయడానికి మేము ఏదైనా రెడీగా ఉన్నాము. 100% మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రిజర్వేషన్లని కాలయాపన చేస్తూ కోర్టుకు వెళ్ళిన వారి పేరు చెప్పి ఇంకా చేస్తే గ్రామ స్థాయిలో కూడా పరిపాలన చాలా కుంటుపడ్డది. ఎందుకంటే అక్కడ ట్రాక్టర్లకు పెట్రోల్ డీజిల్ పోసే పరిస్థితి లేదు. స్పెషల్ ఆఫీసర్లను పెట్టిర్రు, వాళ్ళు వచ్చి ఏడ తిరుగుతారు, ఏం చేస్తారు, ప్రజల సమస్యలు ఏముంటాయి, 100 రకాల సమస్యలు ఉంటాయి. గ్రామ సమస్యలు, గ్రామాలే మన దేశానికి పట్టుకుమ్మలు. అలాంటప్పుడు ఒక ఎమ్మెల్యే రావాలన్నా, ఒక ప్రధానమంత్రి రావాలన్నా కానీ సర్పంచి అదే అథారిటీ ఉంటేనే, సర్పంచ్ యొక్క అధికారాలు ఉంటేనే, సర్పంచ్ ఒక స్థానిక సంస్థలో రిజర్వేషన్లు ఏదైతే ఉంటాయో దాని ప్రకారం వెళ్తేనే మనం బీసీలు ఉంటాం. ఆ పరిపాలన కూడా సౌలభ్యంగా జరుగుతుంది. కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ చేసినందుకు మేము హర్షిస్తున్నాము. కాకపోతే ఏంటంటే రేపు ఇన్ కేస్ ఫ్యూచర్లో కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా కానీ ప్రభుత్వమే బాధ్యతగా చూస్తూ దాన్ని రేపు పొద్దుగాల ఎవరైనా కేసులు వేసినా కానీ, ఇంకేదైనా సమస్యలతోటి ఎవరైనా ముందుకు కాలడ్డం పెట్టినా కానీ దాన్ని వాళ్ళు 100% వాళ్ళే టేక్ ఓవర్ చేసి వాళ్ళని నిలుపుదల చేసే విధంగా వాళ్ళే చర్యలు తీసుకోవాలి. ఇంకా న్యాయ విధంగా ఏవైనా సమస్యలు వచ్చినాయి అని అంటే ఇంకా న్యాయ కోవిధులను కూడా తీసుకోవాలి. దాని తర్వాత 45 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేస్తున్నటువంటి మన ఆర్ కృష్ణన్ ఉన్నాడు, ఆయనతోని కూడా ఇంకా ఏమైనా తీసుకున్నా కానీ ఇంకా దానికి పరిపాలన సౌలభ్యం కోసం ఈ జీవోల కోసం కూడా ఆయన ఇప్పటి వరకు 2000 జీవోలు తీసుకొచ్చారు. విద్యార్థుల కోసం అహర్నిశలు ఇప్పటికి కూడా కష్టపడుతూ ఉండు, గురుకులాల సీట్ల కోసం కష్టపడుతుండు. 75 సంవత్సరాలు దాటినా కానీ ఆయన ఈ రోజు వరకు కూడా ఆయన ఏదైతే అనుకున్నాడో మీరు జీవో తీయండి, జీవో తీసిన ప్రకారంగానే ఈ రోజు మీరు ఏదైనా వెళ్తే మేము చూసుకుంటాం, మేము నిలబడతాం అంటారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా బీసీలో మేము వెనుక వాటి గురిగాలేము. మేము బడుగు బలహీన వర్గాలు అనుకుంటారు కానీ మేము బడుగు బలహీన వర్గాలు బలమైన వ్యక్తులం. మేము 60% ఉన్న వాళ్ళం, మేము తక్కువ ఎందుకుంటాము. కాబట్టి మీరు 100% దీన్ని మీరు ఏ ఇబ్బందులు కాకుండా ముందుకెళ్తే స్థానిక సంస్థల రిజర్వేషన్లు మాకు రావడం వల్ల మా అన్నలు, మా తమ్ముళ్ళు అని ఎంపీటీసీలు కానీ, సర్పంచులు కానీ, జెడ్పీటీసీలు కానీ స్థానిక సంస్థలో నిలబడితే మాకు ఏదైతే విద్య, ఉపాధి, ఉద్యోగ, రాజకీయ అంశాలు కూడా మాకు సమస్యలు వాళ్ళు కొట్లాడతారు, వాళ్ళు తీసుకొస్తారు. కాబట్టి మేము బలమైన వ్యక్తుల దగ్గరికి తీసుకెళ్తే మాకు ఇంటి దగ్గర కూడా రానియని పరిస్థితి. ఒకప్పుడు రాజరిక పాలన నడిచింది, తర్వాత రాజుల పాలన నడిచింది, తర్వాత దుర్రల పాలన నడిచింది, తర్వాత రెడ్ల పాలన నడుస్తుంది. కాబట్టి ఇప్పుడు లాస్ట్కు బీసీల రాజ్యమే వస్తుందని మేము మరొకసారి తెలియజేస్తూ నమస్కారం. మీరేం చెప్పదలుచుకున్నారు? ఈ జీవో ద్వారా ముఖ్యంగా ఈ జీవో కూడా కోర్టులో నిలబడేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి ఒక అభిప్రాయం వ్యక్తం అవుతా ఉన్నది. సో మరో పక్కన ఒకవేళ నిలబడినట్టు అయితే 42% రిజర్వేషన్లు పార్టీ పరంగా ఇస్తామని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమని చెప్పేసి కూడా ప్రకటించింది. సో ఈ రెండు అంశాలను ఏ విధంగా చూస్తారు? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో బిల్లు ఆమోదించడం అనేది తెలంగాణ ప్రజలు దాన్ని స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమము బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణన్న గారు పోరాడినటువంటి వాటితోనే మేము పోలుస్తున్నాం. ఎందుకంటే మొన్న సత్యాగ్రహ దీక్ష కూడా చేపట్టడం జరిగింది. 42% పార్టీల పరంగా మాకొద్దు, పార్టీల పరంగా మాకు ఇవ్వడానికి భిక్ష కాదు. ఎందుకంటే 1983-84లోనే ఎన్టీ రామారావుతో కొట్లాడి ఆర్ కృష్ణన్న 20% రిజర్వేషన్లు పెట్టించిండు. దాని తర్వాత కోట్ల విజయభాస్కర్ రెడ్డితో కొట్లాడి 34% రిజర్వేషన్లు పెట్టించిన ఘనత ఆర్ కృష్ణన్న ఉద్యమాలకే ఉంది. ఈరోజు పార్టీల పరంగా మాకెందుకు? ఈరోజు కృష్ణన్న 50 సంవత్సరాల తన సుదీర్ఘ పోరాటం ఫలితంగా ఈరోజు ప్రతి ఒక్క బీసీ ప్రతి పార్టీలు జపం వాడుతున్నాయంటే దానికి కారణం ఆర్ కృష్ణన్న పోరాట ఫలితమే. ఇలా రాష్ట్రాలు, కేంద్రాలు కూడా, కేంద్ర ప్రభుత్వం కూడా, బీజేపీ పార్టీ కూడా ఇలా బీసీ జపం పాడుతూ ఇలా ఆర్ కృష్ణన్న గారి నేతృత్వంలో 2026లో కులగణన చేపట్టడానికి సిద్ధంగా అని చెప్పి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా గారు చెప్పారు. అంటే ఆ తారాస్థాయికి తీసుకొచ్చినటువంటి ఘనత ఆర్ కృష్ణన్న పోరాటాలకే దక్కింది. అది వాస్తవానికి నిజంగా కూడా ఇవాళ 50 సంవత్సరాలు బీసీలు ఉక్కు పాదాల కింద తొక్కువేయబడ్డారు. ఇలా ఒక వార్డు మెంబర్ కానీ, సర్పంచులు కానీ, జడ్పీటీసీలు కానీ, ఎంపీటీసీలు కానీ ఎక్కడ కూడా అవకాశాలు దొరకలేదు. ఇలా రెడ్డిలతోని, అగ్రకులాలతోని పోటీపడి ఇలా నిలబడుతున్నారంటే దానికి కారణం ఆర్ కృష్ణన్న ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆర్ కృష్ణన్న ఇచ్చినటువంటి ధైర్యం ఇలా ప్రతి పల్లెన పాకింది. ఇలా కామారెడ్డి డిక్లరేషన్లోనే రాహుల్ గాంధీ గారు ఒకటే మాట చెప్పారు, ఆర్ కృష్ణయ్య గారు పోరాటంలో ఇవాళ బీసీల ఎజెండాగా 42% కుల గణన చేపట్టి లోకల్ బాడీ రిజర్వేషన్లను నేను జీవో ప్రకారంగా అమలు చేస్తా అని చెప్పి ఆ రోజే డిక్లరేషన్ ఇచ్చాడు.
కాబట్టి రోల్ మోడల్గా తెలంగాణ రోల్ మోడల్ అని చెప్పి పార్లమెంట్లో కూడా రాహుల్ గాంధీ చెప్పారు. ఇలా నేను రేవంత్ రెడ్డి గారికి నేను నిజంగా కూడా గర్వహిస్తూ రేవంత్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదేవిధంగా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు, అదేవిధంగా మన సీతక్క గారికి, వీళ్ళందరికీ కూడా మేము బీసీల తరపున శుభాభివందనాలు తెలియజేస్తున్నా. దానికి కారణం మీరు మంత్రి యొక్క కమిటీలో మీరు ఏకగ్రీవంగా బిల్లు ఆమోదించడానికి మీరు ఏర్పాటు చేసినందుకు మేము గర్వపడుతున్నాం. ఎందుకంటే పెట్టే బంతిలో మనవాడు వడ్డించేవాడు మనవాడైతే కొనలో ఉన్నా కానీ కొనకు కూర్చున్నా కానీ మనకు వాటా మనకు వస్తుందన్న ఆలోచనతోనే ఇవాళ నిజంగా అది రుజువు చేశారు. ఇవాళ అసెంబ్లీలో మరి ఆమోదించారు. దాన్ని రాజ్యాంగబద్ధంగా జీవో తీసి గవర్నర్కి పంపిస్తున్నారు. సంతోషం. గవర్నర్ ఆమోదించకపోయినా అవసరం లేదు. ఎందుకంటే రెండోసారి పంపించిన తర్వాత తను ఆమోదించకపోయినా ఆటోమేటిక్గా అది జీవో తీసి ఎలక్షన్ కమిషన్కి వెళ్తే అది పాస్ అయిపోతుంది. అది సుప్రీంకోర్టే చెప్పింది. కొంతమంది అపవాదులు చెప్తారు సుప్రీంకోర్టు పోతే ఇది నిలబడుతుందా, జీవో తీస్తే నిలబడుతుందా? ఎట్లా నిలబడదు. సుప్రీంకోర్టులో ఈఎస్డబ్ల్యూ ఇచ్చినప్పుడే అది 50% క్రాస్ అయింది. ఇవాళ సుప్రీంకోర్టే చెప్తుంది జనాభా ప్రాతిపదికంగా జనాభా ఎక్కువ ఉంటే దీని రిజర్వేషన్లను కూడా 50% షెల్లింగ్ పెంచుకోవచ్చు అని సుప్రీంకోర్టు చెప్పింది. ఈ మధ్యలోనే ఇంకా దానికి అవకతవకలు ఏమున్నది? ఎవరైనా కొంతమంది తెలిసి తెలియక దీనికి అడ్డుపడడానికి అడ్డుకాలు వేస్తే దాన్ని ఎదుర్కోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి. బీసీ సంఘాలమైన మేము కూడా ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో సిద్ధంగా ఉంటాం. దేనికైనా తెగించడానికైనా సిద్ధంగా ఉంటాం. కాకపోతే ఒక్కటి, వెన్ను చూపి ఎదురు మళ్ళకుండా ఎదురీదడానికి సిద్ధపడాలి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది నేను గుర్తు చేస్తున్నా. ఎందుకంటే సమస్యలు ఎదురవుతాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ స్థాయికి తీసుకొచ్చిందంటే కూడా ఎన్నో సమస్యలు వచ్చాయి రేవంత్ రెడ్డి గారికి. రిజర్వేషన్లు వద్దని చెప్పి దీన్ని పక్కదోవ పట్టించాలని చెప్పి ఎన్నో సంఘాలు ఎంతో మంది దీన్ని వ్యతిరేకించారు. కానీ రేవంత్ రెడ్డి గారు పట్టు విడని మాట మీద కృష్ణన్న మాట తప్పకుండా ముందుకు తీసుకెళ్తున్నాడు. అదే పద్ధతి తీసుకెళ్ళండి. దానికి మా సపోర్ట్ కూడా ఉంటుంది. రాజ్యాంగబద్ధమైన హక్కుతోనే మాకు రిజర్వేషన్లు కావాలి తప్ప పార్టీ పరంగా మాకొద్దు. మాకు ఇచ్చేది భిక్ష కాదు, మాకు హక్కు. కృష్ణన్న సైన్యం ఏందో మేము బీసీ సైన్యం ఏందో మీరు చూపించడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మీరు సిద్ధంగా ఉండండి, మీకు సపోర్ట్గా మేము ఉన్నామని చెప్పి గుర్తు చేస్తున్నాం. మీరేం చెప్పదలుచుకున్నారు? ముఖ్యంగా ఏదైతే గతంలో 2 సార్లు దాదాపుగా 3-4 నెలల కానించి ఈ అంశం చుట్టూ తిరుగుతూ ఉన్నది. ఆర్డినెన్స్ తీసుకురావడం కావచ్చు, తీర్మానం కావచ్చు. సో నిజంగా కూడా బీసీల పైన చిత్తశుద్ధి ఉన్నట్టయితుంటే, బీసీలకు రిజర్వేషన్లు కనుక ఇవ్వాలన్నటువంటి ఒక ఉద్దేశం ముఖ్యమంత్రి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నట్టయితుంటే మొదట్లోనే ఈ జీవో తీసుకురావచ్చు కదా. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఈ జీవో సైతం కూడా నిలబడేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సో ఎందుకు ఆయన కాలయాపన చేసింది అనుకుంటా ఉన్నారు? ఈ జీవో పట్ల మీ అభిప్రాయం? ముందుగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు కావాలని చెప్పేసి గత అనేక సంవత్సరాలుగా పోరాటాలు జరుగుతున్నాయి. ఇవి ఒక చివరి దశకు వచ్చినాయి. అయితే గత ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్, బీసీ డిక్లరేషన్ అని చెప్పేసి వేరే రాష్ట్రాల నుంచి ఇతర నాయకులను తీసుకొచ్చి చెప్పించింది. కానీ ఆ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలైనా కూడా ఎక్కడ కూడా బీసీలకు సంబంధించినటువంటి డిక్లరేషన్ విషయంలో హామీలు ఇచ్చినటువంటివి ఎక్కడ కూడా అమలు చేయడం లేదు. అది మొదట బడ్జెట్లో పెట్టినటువంటి నిధుల నుంచి చూసుకుంటే రిజర్వేషన్ల వరకు ఎక్కడ కూడా ఈరోజు బీసీలను పట్టించుకున్నటువంటి పాపాన కాంగ్రెస్ పార్టీ లేదు. ఇప్పటికైనా కూడా ఈ 42% బీసీ రిజర్వేషన్ల విషయం ఏదైతుందో దీని మీద ప్రభుత్వం చిత్తశుద్ధిని చాటుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2 కోట్లకు పైగా ఉన్నటువంటి బీసీ సామాజిక వర్గం 1000 కళ్ళతో ఈరోజు ఎదురు చూస్తూ ఉంది. మా రిజర్వేషన్లు ఏమైతాయి, మా వాళ్ళు ఎంపీటీసీలు అవుతారు, జెడ్పీటీసీలు అవుతారు, కార్పొరేటర్లు చైర్మన్లు అవుతారు అని చెప్పేసి చాలా 1000 కళ్ళతో ఈరోజు ఎదురు చూస్తున్నారు బీసీ సామాజిక వర్గం. అలాంటప్పుడు ఈ ప్రభుత్వం బీసీలను కన్ఫ్యూజ్ చేసే విధంగా ఈరోజు చర్యలు తీసుకుంటుంది. కానీ చిత్తశుద్ధితో చేస్తున్నట్టు మాకు అనిపిస్తలేదు. ఎందుకోసం అంటే చెప్తా. ఈరోజు మొదట ఒకసారేమో అసెంబ్లీలో బిల్లు పెట్టినాము, దాన్ని పాస్ చేసినాము, గవర్నర్కి పంపించినాం అంటారు. ఇంకొకసారి ఏమో మేము బిల్లుని రాష్ట్రపతికి పంపించినాం అని చెప్తారు. ఇంకొకసారి ఏమో ఇవేవి కాదు, ఒకవేళ అసెంబ్లీ సుప్త చేతన అవస్థలో ఉంది కాబట్టి, వాయిదా ఉంది కాబట్టి, అసెంబ్లీ నడుస్తలేదు కాబట్టి మేము ఆర్డినెన్స్ జారీ చేస్తాం అంటారు. ఇవన్నీ కాదు,
ఒకవేళ ఏది కూడా కాదు, సుప్రీంకోర్టులో కేసు పెండింగ్లో ఉంది, హైకోర్టులో కేసు పెండింగ్లో ఉంది కాబట్టి ఇది అయ్యే రకంగా లేదు. కాబట్టి మేము కాంగ్రెస్ పార్టీ పరంగా ఈరోజు మేము 42% టికెట్లు ఇస్తామని చెప్తారు. ఇట్లా ఆ పార్టీకే అసలు ఒక క్లారిటీ లేదు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అమలు చేయాల్సినటువంటి బాధ్యత, గురుతర బాధ్యత మీ మీద ఉందో మీకే ఈరోజు క్లారిటీ లేదు. బీసీలకు ఎట్లా చేయాలి, దీన్ని ఏ రకంగా చేయాలని చెప్పేసి మీరు కన్ఫ్యూజ్ కాకండి, మమ్మల్ని కన్ఫ్యూజ్ చేయకండి. కన్ఫ్యూజన్ మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యి మమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి ఏది కాకుండా చేసి ఈరోజు ఎన్నికలకు పోవాలనేటువంటి కుట్ర ఈరోజు కాంగ్రెస్ పార్టీ పంతున్నట్టు కనబడతా ఉంది. కాబట్టి ఈరోజు లాస్ట్కు చివరికి 50 సంవత్సరాలుగా బీసీల కోసం ఉద్యమాలు చేసి ఈరోజు బీసీలకు అనేక ప్రయోజనాలు కల్పించినటువంటి గౌరవ బీసీ జాతీయ సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణ గారు ఆధ్వర్యంలో ఈరోజు డెడికేషన్ కమిషన్ వచ్చింది. హైకోర్టులో అన్నగారు సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్లు వేయడం వల్ల బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాల మీద స్టడీ చేయమని, రిజర్వేషన్లు ఏ రకంగా అమలు చేయాలనో అని చెప్పేసి ఆర్ కృష్ణ గారు ఆధ్వర్యంలో ఈరోజు కోర్టుకు పోవడం ద్వారా ఈరోజు రిజర్వేషన్లు ఎట్లా అమలు చేయాలనో చెప్పమని ఈరోజు డెడికేషన్ కమిషన్ వేయించారు. ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈరోజు బీసీలు చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. దయచేసి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం, మీరు కన్ఫ్యూజ్ చేయకండి, కన్ఫ్యూజ్ కాకండి. మేమంతా చాలా క్లియర్గా ఉన్నాము, చాలా క్లియర్గా మేము 42% రిజర్వేషన్లు వస్తాయని నమ్ముతున్నాము. ఇప్పటికే దాదాపు 1.5 year అవుతుంది పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించక. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మీరు చివరిగా చెప్పిన మాట, నిన్న అసెంబ్లీలో ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మేము జీవో విడుదల చేస్తున్నాం అని చెప్పి ఏదైతే చెప్పిర్రో, జీవో విడుదల చేసి ఆర్టికల్ 243(d)(6) ప్రకారం మీరు ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్లు 42% పెంచేటువంటి అవకాశం మీకుంది. కాబట్టి దాన్ని అమలు చేయాలని, లేకపోతే లేని పక్షంలో ఒకవేళ మీరు మళ్ళీ బీసీలను మోసాలకు గురి చేయాలి, బీసీలను మళ్ళీ అన్యాయానికి గురి చేయాలి, బీసీలను మళ్ళీ కపట నాటకాలతో ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తే ఇక ఊకునేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే మేమంతా తెలంగాణ ఉద్యమకారులం. 2008 సంవత్సరం నుంచి ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఉద్యమంలో మేము ఉన్నటువంటి వ్యక్తులం కాబట్టి మాకు తెలుసు ఏ రకంగా ఈ ప్రభుత్వం యొక్క మెడలు వంచి బీసీ రిజర్వేషన్లు సాధించాలనో మాలాంటి ఉద్యమకారులకు తెలుసు. కాబట్టి మీరు ఏ మాత్రం ఆలస్యం చేసినా, జాప్యం చేసినా, మళ్ళీ మోసం చేయాలని కపట నాటకాడాలను చూసినా తెలంగాణ ఉద్యమకారులుగా తప్పకుండా 2 కోట్లకు పైగా ఉన్నటువంటి బీసీల తరపున మరో ఉద్యమానికి ఆర్ కృష్ణ గారి నేతృత్వంలో శ్రీకారం చుడతామని తెలియజేస్తుంది. మీరేం చెప్పదలుచుకున్నారు? బీసీ రిజర్వేషన్లు ఇప్పుడు సాధ్యమయ్యేటువంటి అవకాశం ఉన్నదా? 42% రిజర్వేషన్ల కోసమే తీసుకొచ్చిన 50% ఏదైతే స్లాబ్ ఉందో దాన్ని ఎత్తేసినామని చెప్పేసి అన్నటువంటి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? తప్పకుండా సాధ్యమవుతుంది. ఎందుకంటే ఆర్ కృష్ణ రిట్ పిటిషన్ వేసి డెడికేషన్ కమిషన్ ద్వారా ఆల్రెడీ మీరు కులగణన చేసిరు. అది పూర్తి డేటా ప్రభుత్వం దగ్గర ఉన్నది. నిన్న ఏదైతే ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో చేసినటువంటి పంచాయతీరాజ్ చట్టంలో బీసీలకు 42% రిజర్వేషన్ మరి జీవో తేయడం శుభ పరిణామం. ఇది బీసీలకు మరి బీసీల తరపున సీఎం రేవంత్ రెడ్డి గారికి మరి అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండాలి. మరి బీసీలకు రాజకీయ ఫలాలు అందే వరకు చివరి వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకొని ముందుకు పోవాలి. ఎందుకంటే మీ ప్రభుత్వం రావడానికి 2 కోట్ల మంది బీసీలు వెన్నంటిగా ఈ ప్రభుత్వానికి ఉన్నారు. ఈ ప్రభుత్వం ఇది మరవద్దు. ఎందుకంటే రాజకీయంగా మరి బీసీలకు 79 ఏళ్ళ స్వతంత్ర భారతదేశంలో అన్యాయం జరుగుతూనే ఉంది. ఆల్రెడీ సర్పంచులు మీరే, ఎమ్మెల్యేలు మీరే, ఎంపీలు మీరే, ఆల్రెడీ మా వాళ్ళు చిన్న సర్పంచ్ పదవి ఎంపీటీసీలు గిట్లా అయితే గిట్లా ఓర్వలేనటువంటి తత్వంలో ఉన్నారంటే ఇక ఈ బీసీల పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మరి ఆర్ కృష్ణ మరి మొదట్లో 1975లో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మెడల్ వంచి సర్పంచ్ ఎలక్షన్లో 20% మరి రిజర్వేషన్ పెట్టించారు. ఆ తర్వాత అంచెలంచెలుగా ఉద్యమం చేస్తూ మరి అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఎన్టీ రామారావు ప్రభుత్వం మెడల్ వంచి మరి స్థానిక సంస్థల్లో 34% రిజర్వేషన్ తెచ్చింది. గతంలో కోర్టుకు పోయిరని చెప్పి ఏదో జరిగిపోయినది. కానీ ఇప్పుడు కామారెడ్డి డిక్లరేషన్లో ప్రభుత్వం పూర్తిగా చెప్పింది, విశ్వసించారు, బీసీలు ఇట్లా నమ్మినారు. కామారెడ్డి డిక్లరేషన్లో 49 అంశాలతో కూడినటువంటి మరి మీరు ఏదైతే కామారెడ్డి డిక్లరేషన్లో పెట్టినారో అవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. మరి అదే స్థానిక సంస్థల్లో 42 రిజర్వేషన్తో పాటు మరి అలాగే ప్రతి సంవత్సరం బడ్జెట్ 20,000 కోట్లను కేటాయించాలి. మరి పిల్లలకు మరి బీసీ పిల్లలకు బకాయిలు ఉన్నట్టు 8,000 కోట్ల ఫీజు రిమెంట్ స్కాలర్షిప్లు ఇవ్వాలి. మరి మీరే చెప్పినారు మరి ఓవర్సీస్ విద్య ప్రతి బీసీ అభ్యర్థి అప్లై చేసుకున్న ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు, అది ఇంప్లిమెంట్ చేయాలి. దాంతో పాటుగా మీరు బీసీల పట్ల మీ వైఖరి ఏందో అన్ని పార్టీలు చెప్పాలి. ఏ పార్టీ అయినా కోర్టుకు పోయి మేము బీసీలకు మొండి వైఖరి చేద్దామని చూస్తే అది రాజకీయ సమాధి చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం. ఎందుకంటే ఆర్ కృష్ణ గత 50 ఏళ్ళ
మరి పోరాటం బీసీలకు రాజ్యాధికారం రావాలని చెప్పి ఇవాళ అన్ని పార్టీలు బీసీ జపం పాడుతున్నాయంటే కృష్ణన్న 50 ఏళ్ళ పోరాట ఫలితం. ఇవాళ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధితోటి మరి బీసీలకు ఫలాలు అందే చిట్ట చివరి వరకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. మరి మీరు మొన్న ఏదైతే మంత్రివర్గ ఉపసంఘం వేసారో అందులో ఒక్క బీసీ లేకపోవడం అదొక బాధాకరమైనటువంటి విషయం. అలాగే ఆర్టీఐ మీరు మొన్న ఆర్టీఐకి 5గురు వేసినారు, అందులో ఒక్క బీసీ లేకపోవడం బాధాకరమైన విషయం. ముఖ్యమంత్రి గారు ఇవన్నీ ఎందుకంటే ముఖ్యమంత్రి గారి మీద మాకు నమ్మకం ఉంది, వేరే వారి మీద నమ్మకం లేదు. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మరి ఒకటొకటి కానీ చేసుకుంటూ వస్తుండని చెప్పి మేము నమ్ముతున్నాం. కనుక మీరు బీసీలకు ప్రతి దాంట్లో అవకాశం కల్పించాలి. మరి మంత్రివర్గంలో బీసీలకు మరి అవకాశం కల్పించాలి. అలాగే మరి నామినేట్ పోస్టులలో బీసీలకు అత్యధికంగా మరి నామినేట్ పోస్టుల్లో అవకాశాలు కల్పించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. మరి రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 243 మరి ఆర్టికల్ 243 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్వేచ్ఛ ఉన్నది. దీని ద్వారా ముందుగానే ఎవరు కోర్టులో కేసు వేయకుండా కేవియట్ ఫైల్ చేయాలని చెప్పి మరి ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే మరి తమిళనాడులో ఏ విధంగా అయితే మరి మాండమిస్ కేసు వేసి సుప్రీంకోర్టులో వేసిరో అదేవిధంగా రాష్ట్రపతి దగ్గర ఉన్నటువంటి దానిపైన గిట్లా మీరు ఒక మొబిలైజేషన్ విధంగా సుప్రీంకోర్టులో మాండమిస్ కేసు మీరు ఫైల్ చేయాలి. మరి పూర్తిగా విశ్వసిస్తున్నాం ప్రభుత్వం ఇవన్నీ చేస్తుంది, బీసీలకు రాజ్యాధికారం వచ్చే విధంగా చేస్తుందని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు నమ్ముతున్నాం. ఇవన్నీ ప్రభుత్వం కార్యాచరణ తీసుకుని కార్యాచరణ ప్రకారం పోతుందని చెప్పి విశ్వసిస్తున్నాం. ఎందుకంటే ఆర్ కృష్ణ పోరాటంలో మరి ఎక్కడ బీసీలకు అన్యాయం జరిగింది తప్పకుండా పోరాడతాం. అది ఏ పార్టీ అయినా ఏ వ్యక్తి అయినా ఊకునే ప్రసక్తి లేదు. కనుక ప్రభుత్వం మరి వెంటనే మరి కావాల్సిన కార్యాచరణ తీసుకోవాలని చెప్పి బీసీ విద్యార్థి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మీరు చెప్పండి, మీరేమనుకుంటారు? బీసీ సమాజానికి మొట్టమొదట వచ్చిన స్వాతంత్రంగా నేను భావిస్తున్నా. ఏదైతే బీసీ సమాజాన్ని ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ 3 సార్లు మోసం చేయాలో, ఇది ఇప్పుడు 3వ మోసం చేయదలుచుకుంటే ఇప్పటికి 2 సార్లు మోసం చేసింది. కాకా కలెక్టర్ కమిషన్ వేసినప్పుడు 1953లో ఆనాడు ఆ కమిషన్ ఏమని రిపోర్ట్ ఇచ్చిందంటే బీసీలకి వెనకబాటుతనాన్ని చూసి, ఏదైతే సమాజంలో ఉన్న వెనకబాటుతనాన్ని చూసి రిజర్వేషన్లు ఇవ్వండి, ఆర్థిక వెనకబాటుతనాన్ని చూసి కాదు రిజర్వేషన్ ఇవ్వాలంటే ఆనాడు జవహర్లాల్ నెహ్రూ గారు దాన్ని పెడచవను పెట్టి నేను క్యాస్ట్ పరంగా రిజర్వేషన్స్ ఇవ్వను అని చెప్పేసి ఆనాడు చేసిన తప్పిదానికి ఆనాడే కాకా కలెక్టర్ కమిషన్ 15% ఉద్యోగాల్లో మరియు అనేక అవకాశాలు ఇవ్వమని చెప్పేసి ఆనాడు కాకా కలెక్టర్ కమిషన్ సిఫార్సు చేస్తే ఆ సిఫార్సుని తొంగలో దొక్కింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం. మళ్ళీ 2011లో 7,000 కోట్లతో సర్వే చేసి అనేక రకమైన తప్పిదాలతో లోకభూయిష్టమైన వ్యవస్థలతో ఆ తప్పుడు సర్వే నివేదిస్తే అది కోర్టులో నిలబడక మళ్ళీ అది తప్పుడు పట్టింది. మళ్ళీ కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ ని మళ్ళీ తప్పుదారి పట్టించి ఏదైతే రాజకీయ వికృత చేష్టలు ఎన్ని చేయాలో అన్ని కాంగ్రెస్ పార్టీ చేసింది. కానీ ఈసారి బీసీ సమాజం మేలుతో ఉండి ఆర్ కృష్ణన్న గారి నాయకత్వంలో ఆర్ కృష్ణన్న గారు ఎప్పుడు అప్రమత్తంగా ఉంటూ ఏదైతే 50 ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఆర్ కృష్ణన్న గారు ఏదైతే ఈ సమాజం నుంచి ఏదైతే అగ్రవర్ణాల నుంచి వీటి నుంచి వచ్చిన వీటినన్నిటిని చూసి వాటి నుంచి ఎలా సమాజాన్ని ముందుకు తీసుకుపోవాలని భావనలో ఇవన్నిటిని తెలుసుకొని సమాజాన్ని ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ నిన్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా అసెంబ్లీలో లేచి కృష్ణన్న గారి ఫలితం వల్లే డెడికేటెడ్ కమిషన్ వేయటం వల్ల ఇదంతా సాధ్యమైందని చెప్పేసి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పారు. నేను స్పష్టంగా ఇక్కడ చెప్తున్నా, ఇది ఆర్ కృష్ణన్న గారి కృషి మరియు అలాగే బీసీ సంఘాల కృషి మరియు అలాగే బీసీ సమాజం ఏదైతే ఈ విజయాన్ని సాధిస్తుందో ఇది పొందాలని కోరుకుంటూ మరియు దీంతో పాటు రాజ్యాధికార దిశగా వైపుగా మనం ప్రయాణం చేయాలని ఇప్పటి నుంచి మరియు మన కొత్త ఉద్యమం స్టార్ట్ అవుతుందని తెలియజేసుకుంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అభినందనలు తెలియజేస్తున్నా. సో ఇది పరిస్థితి. మొత్తానికి అంటే బీసీ సంఘాల నుంచి ఒక భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తం అవుతా ఉన్నాయి. గతంలో తీసుకున్నటువంటి నిర్ణయాలను మరొకసారి అంటే బీసీలను ఏదైతే మభ్యపెట్టేటువంటి విధంగా ఎన్ని రోజులు ప్రయత్నం చేయడం జరిగింది. ఇప్పుడు జీవో తీసుకురావడం పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తా ఉన్నాం. చిట్ట చివరికి అంటే కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చినటువంటి విధంగానే బీసీలకు 42% సంబంధించిన రిజర్వేషన్లను ఇంప్లిమెంట్ చేసి రేవంత్ రెడ్డి గారు చిత్తశుద్ధి నిరూపించుకోవాల్సిన బాధ్యత తన పైన ఉంది అని చెప్పేసి కూడా ఇప్పటికైతే బీసీ సంఘాలు అయితే చెప్తున్నారు. అంతేకాకుండా రానున్నటువంటి రోజులలో బీసీ సంఘాలు అలాగే బీసీ నేతలు అలాగే బీసీలంతా కూడా ఐక్యంగా పోరాడాల్సినటువంటి అవసరం ఉంది. రాజ్యాధికారమే ధ్యేయంగా సైతం కూడా ముందుకు కళ్లాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి భావనను వ్యక్తపరుస్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.